Jeeva garu. So, and did you get any calls from opposition parties from AP state? Warning or like nobody, no calls only comes for me, man. No calls, only SMS message. Warning or good message? Sorry, no, I wanted to I'll give you an answer probably. So, I thought I'll get opposition calls. So first thing I asked Mammootty sir. So same question I asked Mammootty sir. Sir, did you get any calls from opposition? I said no, sir. So when you do this film, do you get any? How do you feel? How do you handle this? He just told me in one word. He said, we are actors. One sentence he told me. We are actors. Today we will be the protagonist. Tomorrow we will be the antagonist. So we are actors. So this is a creative space. So this is a role where we enact it and we just do it. So you see it as a form of art. That's it. Jeeva. ఏందండి, సారీ ప్లీజ్ రిపీట్. లేదండి, ఏం లేదండి. ఇప్పుడు నేను యాత్ర 2 అనే స్టోరీ ఇప్పుడు మీరు చెప్పినట్లండి 9 నుంచి 19కి అందరికీ తెలిసినా కూడా ఒక్కొక్క కథకుడు తెలిసి వాట్ ఈస్ ద స్టోరీ, విచ్ పార్ట్ ఆఫ్ ఇట్ స్టోరీ. ఇప్పుడు వైఎస్ఆర్ జీవితం మొత్తంలో నేను ఒక పాదయాత్రను ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూస్తే ఐ జస్ట్ టేకెన్ వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. దాంట్లో కూడా నాకు ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట అనేది నాకు ఒక స్టోరీ టెల్లర్గా ఎగ్జైట్ చేసింది. ఇప్పుడు ఆయన ఎవరినో ఢిల్లీని ఎదిరించడమో లేదో పదవిని చీఫ్ మినిస్టర్ అయిపోవడమో, దట్ ఈస్ నాట్ మై స్టోరీ. నాకు అది స్టోరీగా అనిపించలేదు. మేబీ ఇంకొక ఫిల్మ్ మేకర్కి అనిపించవచ్చు. నాకు ఒక యూనివర్సల్ ఎమోషన్ అది అనిపించింది. ఆ పాయింట్ తగ్గట్టుగానే ఐ హావ్ డ్రివెన్ ద క్యారెక్టర్స్, డ్రివెన్ ద స్టోరీ అండ్ ట్రై టు మీట్ ద అబ్జెక్టివ్ ఆఫ్ వై ఐ వాంటెడ్ టు మేక్ ద స్టోరీ. Jeeva, I'm here. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి, అయిపోతుంది. దానికి ఏమి యాత్ర 1 వచ్చింది, యాత్ర 2కి ఇట్స్ నాట్ ఏ న్యూ ఫిలిం, ఇట్స్ ఏ సేమ్ సిమిలర్ సెట్ ఆఫ్ ఎ ప్రిమైస్ అండి. అట్లేం లేదండి. ఐ థింక్ ఇట్ విల్ గో త్రూ. నాకు తెలిసి నేను చేసే సినిమాల్లో ఇట్ ఈస్ నథింగ్ డిఫేమింగ్, నథింగ్ ఒకరిని కించపరిచి మనము ఒకరిని హీరో చేయడానికి ఇంకొకరిని చిన్నగా చేయాల్సిన అవసరం లేదండి. అండ్ దిస్ ఈజ్ అ స్టోరీ విచ్ ఈజ్ అ రీసెంట్ పాస్ట్. మనము అంత క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఒకరిని మనం డిగ్రేడ్ చేయలేము. అది చూసినా కూడా దే వోంట్ బిలీవ్ ఇట్. సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్, ఎనీ ఇష్యూ అండి. నేను చెప్పిన లైన్ ఏంటంటే అండి, తండ్రి కొడుకు ఒక ఇచ్చిన మాట. సో ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఐ హ్యావ్ మేడ్ ఎ స్టోరీ. మీరు చెప్పిన క్యారెక్టరే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు లేడు, ఒక యాక్టర్ లేడు, ఒక వైఎస్ఆర్ ఫ్రెండ్ లేరు, ఇన్ని క్యారెక్టర్స్ లేవు. మనం ఒక 2 అవర్స్లో ఒక థీమ్ పెట్టుకొని ఒక కథ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు దాని తగ్గట్టుగానే క్యారెక్టర్స్, సీన్స్ రాసుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు. ముగ్గురికి ఒక్కొక్క సీన్ కన్నా వీ ట్రై టు క్రియేట్ దట్ స్ట్రెంగ్తెన్ వన్ ఆఫ్ ద ఎమోషన్ అండ్ డ్రైవ్. ఆ క్యారెక్టర్తో రూట్ కావాలా, ఆ క్యారెక్టర్తో మనం ఎలా మూవ్ చేయాలా చూస్తాం. అంతేగాని మనం ఇంటెన్షనల్గా ఇది వద్దు వగలొద్దు అనేది కాదు. ఒకరొద్దు అనుకుంటే మనము జిమ్మిక్ చేయాలంటే నేను చెప్పిన ఏ క్యారెక్టర్లు పెట్టినా కూడా ఇంకా మోర్ అటెన్షన్ అండ్ మోర్ ట్రైలర్లో చూడడానికి బాగుంటుంది. కానీ ఇట్స్ నాట్ మై జాబ్ అండి అట్లా.